చెప్పి అన్ని వాడకట్లు తిరుగుతున్నా. మా దానికంటే ఎక్కువ రామంపేటలో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మాకంటే ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఆ ఎమ్మెల్యే లేకుండా అయిపోయింది. మళ్ళీ మనది మనకు రావాలంటే మనం ఒకతాటి ఉండి ఈసారి అనుపమ సాయిని గెలిపించి బంపర్ మెజార్టీతో గెలిపించాలి. ఎంత శక్తి ఉంది మీకంటే ఇవాళ సాయిని గెలిపిస్తే డబ్బున్న అహంకారాన్ని మనం సొక్కినోళ్ళం అవుతాం. పైసలు ఎప్పుడు పనికిరావు, పైసలతో రాజ్యం ఏలము. మనిషి మంచోడు కావాలి. మంచిగా మాట్లాడండి. సాయికి పూర్తి అవగాహన ఉన్నది, చదువుకున్నాడు, యువకుడు, కొట్లాడగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. అవసరమైతే మున్సిపాలిటీలో బల్ల గుద్ది నా వాడకట్టి ఇది కావాలనే కొట్లాడే శక్తి ఉన్నాడు. అట్లాంటివన్నీ మీరు గెలిపించి మాకు అప్పచెప్పుండ్రి. మరి ఏమంటారు, వేస్తారంటారా? పక్కన ఎవరికి ఏమంటున్నాం? ఎవరిది కారు? సాయిది. మీ ఓన్ది కారు, మీ ఓని కారుకు మీకే ఏమంటున్నాం? అర్థమైందా? కారుకి వేస్తామంటున్నారు, మీ ఓనికి ఏమంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒకటైతేనే చెయ్యి కలిపితేనే సపోర్ట్ వచ్చినట్టు మనం ఐకమత్యంగా మన కులం ఉంటేనే మీకు కూడా గౌరవం. ఇలా రేపు పొద్దున ముఖం పెట్టుకుని రోడ్డు మీదకి ఎక్కి మా కులపోడు మున్సిపాలిటీ కూడా ఉన్నాడా, మా కౌన్సిలర్ కూడా ఉన్నాడా చెప్పుకునేటట్టు ఉంటుందా ఉండదా? మరి దయచేసి ఆలోచించండి. 11 తారీఖు నాడు మీరందరూ మరి ఏముంటుంది అంటే కొంతమందికి పని పోయేది ఉంటుంది, బయలకాడికి పోయేది ఉంటుంది, వచ్చినాక ఎత్తం అనుకుంటాం. ఏ పని ఉన్నా పొద్దుగా లేచి ఫస్ట్ ఓటు మన కారు గుర్తుకు ఓటేయండి.